వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 334వ పాటని పాడుకుందాం. ఉన్నట్టు నేను వచ్చేదన్, పాపిష్టు నీవు పిల్వగన్, నీ నేత్రు చేత గర్గుమా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, నేను ఒప్పుకొందు తప్పులన్, నీ మాటతో హరించుమా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, దుఃఖంబు బాధ పచ్చగన్, పాపంబు చేయ నీకు మా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, యేసు కబోధినుండగన్, ఆత్మీయ దృష్టి నీయుమా యగోరె పిల్ల దేవుడా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, సీమోనను ఒక మనుష్యుడు లోకడ ఆ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో సీమోను అనే ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన గారడి చేసేవాడు అనే విషయము మనకు అక్కడ స్పష్టమవుతుంది. కాబట్టి ఆయనను గారడి సీమోను అని పిలిచేవాళ్ళు. ఆయన ఆ యొక్క గారడి చేయడము, ఎప్పుడైతే గారడి చేయడంలో ఆయనకు ఆ తలాంతు ఉందో దానిని తనకు జీవనాధారంగా చేసుకున్నాడు. ప్రజలందరికీ కూడా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తూ వాళ్ళనందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాడు. అటువంటి ఆ సంతోషంలో తన యొక్క జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. అంటే ఒక రకంగా ఆ మాయను తనకు జీవనోపాధిగా మలుచుకున్న వ్యక్తిగా ఆయనను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన పేరే గారడి సీమోనుగా మారిపోయింది. అయితే ఫిలిప్పు 6వ అధ్యాయంలో మనం చూసిన 7 డీకన్స్ లో ఒకడైన ఫిలిప్పు ఆ తర్వాత ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడో, అలా తిరుగుతూ సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన సువార్తను ప్రకటించిన సమయంలో చాలా గొప్ప కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తాం. ఈ 8వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూస్తే, ఎప్పుడైతే ఫిలిప్పు వచ్చే వారికి ప్రకటిస్తూ ఉన్నాడో అప్పుడు అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచినారు. కారణం ఏంటి అని అంటే, ఆయన స్వార్థ ప్రకటిస్తూ ఉన్న సమయంలో స్వస్థతలు జరిగినాయి. అంత మాత్రమే కాకుండా అపవిత్రాత్మలు ఎవరినైతే పడుతూ ఉన్నాయో వాళ్ళను వదిలి కేకలు పెడుతూ అవి వెళ్ళిపోయినాయి. అంతేకాకుండా పక్షవాయువు గలవారు, కుంటివారు చాలా మంది స్వస్థత పొందుకున్నారు. కాబట్టి ఆయన యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు ఈ స్వస్థత కార్యాలు కూడా ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో అనేక మంది ఆయన యొక్క మాటల యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా బాప్తిస్మం తీసుకొని క్రీస్తులోనికి వస్తూ ఉన్నారు. అయితే వారందరిలోకి కూడా ఈ గారడి సీమోను అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఆ మాయలు ఇవన్నీ చేస్తూ వాళ్ళలో ఒక పేరుతో ఆయన ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలోనే ఆయనను వాళ్ళందరూ కూడా చూసేవాళ్ళు. అయితే
ఆయన కూడా మిగిలిన అందరి వల్లనే క్రీస్తును అంగీకరించాడు అని మొదట మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజంగా ఆ అంగీకరించడం అనేది మనస్ఫూర్తిగా జరిగిందా, ఆత్మీయంగా జరిగిందా అని అంటే కాదు అనే విషయము తర్వాత మనకు అర్థమవుతుంది. అందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి నేను కూడా విశ్వసించినట్లుగా వెళ్ళాలనుకున్నాడు. అందరూ బాప్తిస్మం తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా తీసుకోవాలి అని అనుకున్నాడు. కానీ నిజమైన మారు మనస్సు, నిజమైన తన జీవితాన్ని గురించిన పశ్చాత్తాపము ఆయనకు లేదు. అంటే ఒక రకంగా ఆయన చేస్తూ ఉన్న ఆ యొక్క గారడీ విద్య దేవునికి అసహ్యకరమైనదని మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనంలో మనం చూస్తే ఈ కార్యాలు దేవునికి వ్యతిరేకమైనవి, అసహ్యమైనవి అని మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనం నుండి, తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నికుండమును దాటించువానినైనను శకునమును సోదె చెప్పువానినైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను చిల్లంగివానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలీకునినైనను కర్ణపిశాచినడుగు వారినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవాని ఎదుట నుండి ఆ జనులను వెళ్ళగొట్టుచున్నాడు. కాబట్టి ఈ కార్యాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ గారడీ విద్య, ఇంద్రజాలము, మంత్రము ఇవన్నీ కూడా యెహోవాకు హేయములు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయనేమో ఆ హేయకరమైన వృత్తిని తనకు జీవనోపాధిగా చేసుకున్నాడు. కానీ ఇప్పుడు క్రీస్తుని ఎప్పుడైతే విశ్వసించాలో, ఆయన విశ్వసించాలనుకున్నప్పుడు మొదట తనలో ఉన్న ఆ యొక్క గారడీ విద్యను మానుకోవాలి. అప్పటి వరకు దానిని చేసినందుకు ఆయన పశ్చాత్తాపడాలి. కానీ ఆ నిజమైన పశ్చాత్తాపము కానీ ఏమీ లేకుండానే మిగిలిన అందరి వల్లనే ఆయన కూడా దగ్గరకు వస్తూ ఉన్నాడు. అయితే మిగిలిన అందరూ ఒక రకంగా ఉంటే ఈయన మాత్రము తీసుకున్నాడన్న పేరు కానీ తన యొక్క బుద్ధిని మార్చుకోలేకపోతూ ఉన్నాడు. ఆత్మీయంగా ఏ మార్పు కావాలో ఆ మార్పు కనబరచలేకపోతూ ఉన్నాడు. హృదయాలను చూసే దేవుడు ఆ గారడీ సీమోను చేసిన పనిని బట్టి అతని యొక్క అస్తిత్వాన్ని, లేకపోతే అతడు ఏదైతే మనుషులను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసి బాప్తిస్మం తీసుకున్నాడో ఆ కార్యాన్ని తన నోటితోనే బయట పెట్టేటట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన వచ్చి అందరితో పాటు బాప్తిస్మం తీసుకున్నాడు. కానీ ఎప్పుడైతే పేతురు అక్కడికి వస్తూ ఉన్నాడో అక్కడ చాలా గొప్పగా సువార్త చెప్తూ ఉంది. అనేక మంది క్రీస్తులోనికి వస్తూ ఉన్నారని తెలిసినప్పుడు అక్కడికి పేతురు యోహానును పంపించినట్లుగా 14వ వచనంలో మనం చూస్తాం. వారిద్దరూ వచ్చి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే కేవలము రక్షింపబడి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చేటట్లుగా ప్రార్థించడానికి వాళ్ళిద్దరిని పంపించినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. వారు వచ్చి ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినట్లుగా ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ కార్యం జరుగుతూ ఉందో ఈ గారడీ సీమోను ఏమనుకున్నాడంటే ఆ వరము నాకు కూడా కావాలి అని అనుకో. కాబట్టి తనకు తానుగా ఆ శిష్యుల దగ్గరికి వచ్చి కొంత ధనాన్ని పెట్టి మీకున్న ఆ వరము నాకు కూడా ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ధనం ఇస్తూ దేవుని యొక్క వరాన్ని పొందుకోవాలనుకున్నాడో అప్పుడే తన యొక్క పశ్చాత్తాపము, తాను యేసుక్రీస్తునందు వచ్చిన విశ్వాసము సరి అయినది కాదు అనే విషయం మనకు అక్కడ స్పష్టమవుతూ ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ పేతురు, యోహాను లేదంటే ఫిలిప్పు వీళ్ళెవరూ కూడా తమకున్న ఆ యొక్క వరములను, తలాంతులను ధనమిచ్చి కొనుక్కున్నది కాదు. క్రీస్తునందు వారికి కలిగిన నిజమైన విశ్వాసం ద్వారా వాళ్ళు చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ వరములు కావాలి అని అంటే నిజమైన విశ్వాసం కలిగి ఉంటే వస్తుంది తప్ప ధనంతో రాదు అనే సత్యము మనకు అక్కడ అర్థమవుతుంది. అప్పుడు వెంటనే ఎప్పుడైతే ఆ సీమోను ఆ విధంగా దేవుని వరమును కొనుగోలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడో పేతురు చెప్తూ ఉన్న మాట, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన చెప్తూ ఉన్న మాట 22వ వచనంలో చూస్తాం కదా, కాబట్టి నీవు నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు పొంది
ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 23వ వచనంలో ఇంకో మాట చెప్తున్నాడు, నీవు ఘోర దుష్టత్వంలో నుండి దుర్నీతి బంధకములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నిజమైన విశ్వాసము, నిజమైన మారు మనస్సు అయితే ఈ ఘోర దుష్టత్వంలో, దుర్నీతి బంధకంలో ఆయన ఉండే అవకాశమే లేదు. ఆయన యొక్క మార్పు, ఆయన యొక్క పశ్చాత్తాపం సరి అయినదిగా కాదు. అది దేవుని ద్వారా అక్కడ ఉన్న జనమందరికీ ప్రత్యక్షపరచబడింది. అనేక మందికి అదొక పాఠంగా కూడా నిలిచింది. ఏంటంటే దేవునికి సంబంధించిన ఏ వరమైనా అది ప్రార్థనా పూర్వకంగా విశ్వాసంతో మనము పొందుకోవాలి తప్ప ఇంకొకరు మనకు ఇచ్చేది కాదు. ఆ సత్యము ఇక్కడ క్లియర్గా తెలియజేయబడతా ఉంది. అంతేకాకుండా ఆయన ఎప్పుడైతే ద్రవ్యం ఇచ్చి దానిని కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఆయన హృదయం దేవునికి వ్యతిరేకంగా చెడుతనంగా ఉంది అనే సత్యము, ఆయన దుష్టత్వములో, దుర్నీతిలో బందీ అయిపోయి ఉన్నాడనే సత్యము బయలుపరచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని పర్యాయాలు విశ్వసించాము అనే పేరుండి, క్రైస్తవులము అనే పేరు ఉండి నిజంగా దేవుని దగ్గరికి రావాల్సిన విధానంలో రాలేకపోతూ ఉన్నాం. ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనేక సార్లు ఇతరులను మనము వేలు పెట్టి చూపించడానికి, వారి యొక్క తప్పిదాలను చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనము నిజంగా దేవుడు కోరుకున్న విధమైన జీవితంలో ఉన్నామా? అనేక సార్లు ఈ గారడి సీమోను వలెనే ప్రజల కొరకు బాప్తిసం తీసుకున్న వాళ్ళుగా ఉంటాం. ప్రజల కొరకు మనము విశ్వసించిన వాళ్ళుగా బయటికి కనిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నిజంగా దేవుని దగ్గరికి ఆయన శిష్యులైన పేతురు, యోహాను, ఫిలిప్పు వచ్చినట్లుగా మనం రాగలుగుతూ ఉన్నామా? లేకపోతే గారడి సీమోను వలె వస్తూ ఉన్నామా? మనము ఒకవేళ గారడి సీమోను వలె వచ్చి లోకరీతి అయిన మనుషులను మభ్యపెట్టొచ్చు, మోసం చేయొచ్చు. కానీ దేవాది దేవుడు, హృదయాన్ని చూసే దేవుడు ఖచ్చితంగా ఎవరిని మనం మోసం చేయడానికి ప్రయత్నం చేస్తామో వాళ్ళ ముందర మనల్ని అవమానిస్తాడు. కాబట్టి అటువంటి జీవితంలో మనం ఉండకుండా నిజమైన విశ్వాసంతో దేవుని దగ్గరికి రావడానికి, నిజమైన పశ్చాత్తాపపు జీవితం కలిగి ఉండి ఏదైతే వరాలు దేవుని నుండి కావాలనుకుంటామో మనమే దేవునిని అడుగుతూ దానిని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దినాన ఫిలిప్పుకు, పేతురు, యోహానులకు ఇచ్చిన దేవుడు ఈ దినాన మనకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము వారి వంటి విశ్వాసం, వారి వంటి జీవితం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది చేసినప్పుడే దేవుడు పక్షపాతి కాదు. వాళ్ళకి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తాడు. గారడి సీమోను వంటి జీవితాన్ని పెట్టుకొని వీళ్ళకి ఇచ్చిన శ్రేష్టమైన వరం కావాలి అంటే మాత్రము మనము అనేకుల ఎదుట అవమానింపబడేవారుగానే ఉంటాం. కాబట్టి ఎటువంటి జీవితంలో, ఎటువంటి విశ్వాసంలో మనం ఉన్నాము అనేది మనల్ని మనము ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము గారడి సీమోను అనే వ్యక్తి ద్వారా ప్రభువా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆయనైతే ప్రభువా నిజమైన మారు మనస్సు, నిజమైన పశ్చాత్తాపం లేకుండా నీ సన్నిధిలోనికి రావడానికి, నీ వరాన్ని ప్రభువా లోకరీతి అయిన ధనంతో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ అనేకుల ఎదుట అవమానింపబడినట్లుగా మేము నేర్చుకొని ఉన్నాం. మా విశ్వాసాన్ని, మా పశ్చాత్తాపాన్ని మేము పరీక్షించుకుంటూ నీవు అంగీకరించే విధంగా నిన్ను మేము సమీపించడానికి నీ కృప, నీ సహాయము మాకందరికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. నేటి మా పని పాటలన్నింటిలో ప్రభువా మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించి, నిశ్చితమైతే ప్రభువా రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించు కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.